దేవా గడిచిన వారం అంతట్లో మమ్మల్ని అందరినీ ప్రతి దినము కాపాడి ఇదిగో నాయన మరొక సమయము ఈ మందిరం మేమందరం కూడా ఈ రీతిగా కలిసికొని నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. చీరోడి బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ వాక్యమే వెలుచుండగా పరిశుద్ధాత్మ మందరితో మాట్లాడండి, మా ప్రాణము సేద తెచ్చమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి. చేరువచ్చిన సహోదరులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ఈ సమయము చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిన వారు, కానీ మనకైతే దేవుడు ఈ యొక్క మహాకృపను ఇది నాను దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ తెరవాలని మనవి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదము, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే. చాలా మంచి మాట, సంతోషకరమైన మాట. ఈ యొక్క వచనం చదివితే అందరికీ సంతోషమే. మొదటి మాట, యెహోవా యందు ఆనందించదము. ఎప్పుడే ప్రశ్న వల్ల దేవుడు చక్కటి మాట ఈ రోజు మనం ఇచ్చారు. దేవుని యందు నీవు ఆనందించదము, దేవుని యందు నీవు సంతోషించదము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవుడు ఎప్పుడు నువ్వు దేవుని యందు ఆనందించదవు అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేనా, లేకంటే మన దినచర్యలో కూడా నువ్వు దేవుని యందు ఆనందిస్తున్నావా? ప్రశ్న. మళ్ళీ ఇంకో ప్రశ్న వేసుకుందాం. నువ్వు నిజంగా ఆనందించాలంటే నువ్వు మన యొక్క ప్రతి దినము సంతోషించాలంటే ఏం చేయాలి? దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 6 దినాలు కూడా నువ్వు కష్టపడి నీకు ఇచ్చిన దేవుడు పనిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని బట్టి మంచిదే. కానీ దేవుడు ఒక విషయం అడుగుతున్నాడు. నేను 6 దినాలు నిన్ను కాపాడుతున్నాను, చక్కటి ఆహారం నీకు ఇస్తున్నాను, ఈ 6 దినాలు కూడా నేను కాపాడుతున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, 7వ దినాలు నువ్వేం చేస్తావు చెప్తున్నాడు. ఈ 6 దినాలు కూడా నువ్వు కష్టపడి సంపాదిస్తావు. నిజమే. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నో మార్లు మనము చెప్పుకున్నాం ఈ మాట. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తేనే నువ్వేం చేయగలవు? పని చేయగలవు. దేవుడు నీకు బలాన్ని ఇవ్వగలిగితేనే నువ్వు వ్యాపారం చేయగలవు. దేవుడు నీకు మంచి ఆలోచన ఇవ్వగలిగితేనే నువ్వు చక్కగా నడవగలవు. ఎటువైపు చూసుకున్నా సరే, ఏ విధంగా చూసుకున్నా సరే, ఈ 6 దినాలు కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. మంచిది. 6 దినాలు కూడా నిన్ను తన అరచేతిలో నిన్ను చెక్కుకున్న దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను విడవను ఎడబాయి ఉంటున్నాడు 6 దినాలు. మరి 7 దినాలు నువ్వేం చేస్తావు? నీ పక్కన నిలిచి నీ చేయి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి 7 దినాలు ఏం చేస్తావు? ఈ 6 దినాలు కూడా నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, నువ్వు చేయగలిగిన పనికి నీకు శక్తిని ఇస్తున్నాను, బలాన్ని ఇస్తున్నాను. 7 దినాలు నువ్వేం చేస్తావు? దేవుడు ఒక్క దినాన్ని అడుగుతున్నాడు కదా నిన్ను. ఆ ఒక్కరోజే కదా అడుగుతున్నాడు నిన్ను. ఎందుకంటే దేవుడు ఆజ్ఞించాడు. ప్రియ సంగమా, ఇక్కడ మాట చదవబడిన మాట ఏంటంటే
దేవుని యందు నేను ఆనందించేది అన్న మాట నిజంగా నువ్వు ఆనందించాలంటే, ఒకవేళ నీకు లోకమే వచ్చు, ఒక దినమే ఉంటుంది సంతోషం, లేదంటే 2 దినాలు ఉంటుంది. కానీ అనుదినము మాట ఇది గుర్తుపెట్టుకుందాం. అనుదినము అనుక్షణము నువ్వు ఆనందించాలంటే, సంతోషించాలంటే ఏం చేయాలి? ఇది మరొక ప్రశ్న. మరలా దేవుడు అడుగుతున్నాడు, నీకు 6 దినాల్లో కూడా నిన్ను కాపాడాను కదా, 7వ దినం నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుడు ఒక్క మాట అడుగుతున్నాడు నేను. ఎందుకు అడుగుతున్నాడు ఆ మాట? 7వ దినం నిన్ను ఎందుకంటే గతించిన వారం అంతా నేను కాపాడాడు, మరి నెక్స్ట్ వచ్చే వారం నేను కాపాడాలి కదా. 6 దినాలు సరిపోతుందని మనకి, మరలా వచ్చే 7 దినాలు 6 దినాలు నేను కాపాడాలి. మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడు కాపాడాలి నేను. అందుకే మరలా అంటున్నాడు, 7వ దినం నీవు నా సన్నిధానంలో కనిపించాలి. ఖచ్చితంగా కనిపించాలి. ఎందుకు దేవుడి యొక్క మాట సెలవిస్తున్నాడు? ఎందుకంటే నీవు రక్షింపబడ్డావు. నిన్ను నిత్యము మన జీవించినంత కాలం దేవుడు కాపాడాలని, రక్షింపబడాలని మనము దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, 6 దినాలు నువ్వు కష్టపడు, నీ వ్యాపారం చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, కానీ 7వ దినం మాత్రం ఎవరిది? నీది కాదు. గుర్తుపెట్టుకో, మనది కాదు, అది ఎవరిది? ఆ దినం దేవుడిది. దేవుడి దినం నువ్వు పాడు చేస్తే, దేవుడి దినం నువ్వు అలక్ష్యం చేస్తే, అశ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడి మందిరంలో వ్యాపారం చేస్తే పడగొడిస్తాడు. బల్లలన్నీ నా మందిరం వ్యాపారంగా చేస్తారా మీరు అన్నాడు. అంత రోషం కలిగిన దేవుడు 7వ దినాలు నువ్వు కనిపించకపోతే, మందిరంలో నువ్వు కనిపించకపోతే ఏంటి చెప్పాలి? ప్రియ సంగమా, చెప్పండి ఈ విషయం ఒకసారి ఆలోచన చేద్దామా? ఇది నా మాట కాదు, దేవుడు సెలవిచ్చిన మాట. 7వ దినం నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరంలో కనిపించవలసినదే ఆజ్ఞ. మనం ఎన్ని ఆహారాలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు? మనం చాలా మనం అనుకుంటాము, దేవుడు శ్రమ పడ్డాడు 6 దినాలు, అందుకే ఆయన రెస్ట్ చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించాలి అనమాట. 6 దినాలు ఆయన శ్రమపడి, ఓకే, ఈ సృష్టి యావత్తును చేశాడు, మానవుని చేశాడు, ఆకాశ పక్షులు అన్ని కూడా దేవుడు చేశాడు కదా. 7 దినాలు ఆయన విశ్రమించాడా? చెప్పండి మాట. విశ్రమించాడు. కానీ ఆయనకి ఆ 7వ దినం ఏంటో బాధ తెలుసా? ఏం మిగిలిపోయిందో తెలుసా? బాధ. నువ్వు మందిరానికి రావు ఆ రోజు, 7వ దినం నువ్వు కనిపించవు, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు దేవుడి మందిరంలో కనిపిస్తావు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి పని ఉంది. ఇంకోటి ఏం పని ఉంది? నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు తన చేతుల్లో చేశాడు కదా, ఇప్పుడు గురించి నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? 7వ దినాన నా ప్రియ బిడ్డలు కనిపించట్లేదు మందిరంలో. ఇది చెప్పండి, ఇది ఇంకా కష్టమైంది కదా, కష్టమైన పనే కదండి. ఆలోచనలో బాధ, ఆయనకి వేదన. ఎందుకంటే నా పోలికలో ప్రియ బిడ్డలు చేశానే, వీరికి సమస్తం ఇచ్చానే, వీరికి అన్ని కూడా ఇచ్చానే, నాకు ఒక దినాన్ని మీరు కేటాయించలేకపోతున్నారని ఆలోచనలో పడ్డాడు 7వ దినాన్న. ఇప్పుడు చెప్పండి, సృష్టి యావత్తు ఒకవైపు అయితే ఇప్పుడు ఆలోచన ఒకవైపు. ఆలోచన ఎలా ఉంది? అందుకంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఎందుకంటున్నాడు ఈ మాట?
ఎందుకంటే ఒకవేళ నువ్వు 7వ దినాన తప్పిపోతే కనుక నువ్వు పాపంలో పడిపోతావు. ఆ రోజు ఏం మాట్లాడుతుందో నీకు తెలియదు. దేవుని వాక్యం ఏం వెల్లడవుతుందో నీకు తెలియదు. అంటే మనం చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాం, సులువుగా మానేస్తాం. కానీ తర్వాత అది కష్టమైపోతుంది. ఏంటో తెలుసా, నువ్వు సులువుగా మానేసినప్పుడు నువ్వు సులువుగా ఎక్కడ పడుతుంది తెలుసా, వలలో పడిపోతావు. బయటకు రావాలి, వలలో పడిపోతావు. నువ్వు బయటకు రావడం కష్టం. అందుకే ఒక వారంలో రాకపోతే తర్వాత మనం ఏమనిపిస్తుంది తెలుసా, రావాలనిపిస్తుందా? చెప్పండి అందరూ. మనం అందరం గుండెలో చేసి చెప్తాం. ఒక వారం నువ్వు మానేస్తావు అనుకో, దేవుని మందిరము నీకు ఎలా ఉంటుందో తెలుసా, అశ్రద్ధ పెరిగిపోతుంది, నిర్లక్ష్యం. కానీ దేవుడు అన్నీ చేసి ఇచ్చినటువంటి దేవుడు నీ కొరకు ఆలోచన పడ్డాడంటే కష్టమా కాదా? మన కోసం ఆలోచన పడ్డాడంటే కష్టమా కాదా? ఏం చెప్పండి, కష్టమే కదా. కానీ దేవుడు మరలా చెప్తున్నాడు, 6 దినాలు మిమ్మల్ని కాపాడుతున్నానంటే నా కొరకు ఒక దినం ఇవ్వరా? నన్ను స్తుతించడానికి మీరు మందిరంలో కనిపించరా? మనకు మాత్రము 6 దినాలు దేవుడు కనిపించాలి. ఏంటో తెలుసా, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు జవాబు ఇచ్చేయాలి, నిన్ను దర్శించాలి. ప్రతిరోజు నువ్వు ఉదయకాలం ప్రార్థించడం, నీ దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనకి కార్యం చూడాలి. నువ్వు అంటే దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీకు కనిపించాలి, దేవుడు నీకు తోడుగా ఉండాలి, దేవుడు నీకు నీడగా ఉండాలి. కానీ నువ్వు మాత్రము ఆదివారము ఆయనకి కనిపించవు. మనం ఒకసారి యథార్థంగా ఆలోచన చేస్తే నిజంగా మనం కూడా ఆలోచన పడతాం. ప్రియ సంగమా, 7వ దినాన్ని ఆలోచన చేస్తే నిజమే, అందరం కూడా చాలా సులువుగా మాట్లాడతాం, మానేస్తాం. అందరం చాలా ఈజీగా మానేస్తాం. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి మనకి బయలుపరుస్తున్నాడు. 7వ దినం లేకపోతే మన జీవితంలో ఏం చేస్తాం? బాధ వస్తుందండి మాట, భయం వేస్తుంది కదా. 7వ దినం మన జీవితం లేకపోతే ఏంటి నీ పరిస్థితి? ఏంటి? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? లోకం వైపు తిరుగుతావా? బంధువుల దగ్గర పరిగెడతావా? అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు మనం? నువ్వు చెప్పగలవు అప్పుడు? అందుకే దేవుడిచ్చిన దినాన్ని ఏం చేయాలి మనం? అందుకే చాలా మనం ప్రార్థన చేస్తాం. దేవుడిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానులే కాక జ్ఞానులే ఉండాలి. పౌలు వారు చెప్తున్నారు, జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మాట చదివినట్టు మరలా చదువుతాను. నీవు యెహోవాయందు ఆనందించదు ఎప్పుడంటే, ఇప్పుడు అసలైన మాటలకు వస్తాం. 13వ వచనంకి వచ్చేద్దాం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడలా. చాలండి మాట. ఏంటది చెప్పండి, మరలా చదువుతాను చూడండి, మరలా చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుని ఎడలా. అంటే దీనికి అర్థమవుతుందండి, అంటే విశ్రాంతి దినమున ఎవరు వ్యాపారం చేయకూడదు, ఇది నాకు ప్రతిష్ఠితమైన దినమని మీకు తెలుసు, అయినా మీరు మౌనంగా ఉండి, అంటే తెలియనట్టు ఉండి ఊరుకుండని ఎడలా. నెక్స్ట్, విశ్రాంతి దినము మనోహరమైనది నీవు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడలా. ఎలాగంటే ఆచరించిన ఎడలా. ఇంకోటి చదువు. నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిని ఎడలా. అప్పుడు అంట, ఇప్పుడు కాదు, ఇప్పుడు ముందు చదివేస్తే చాలా సంతోషంగా ఉన్నాం కదా.
నేను యెహోవా యందు ఆనందించేదని. ఎప్పుడు అంటే ముందు చెప్పవలసింది మొదటి చదివాను మనం. ఇప్పుడు తర్వాత మాట చదువు. నీవు యెహోవా యందు ఆనందించేది ఎప్పుడు? ఏదో ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం, వ్యాపారంలో లాభం వచ్చినప్పుడా, మీ పనిలో రెట్టింపు ఉన్నప్పుడా, ఎప్పుడు ఆనందిస్తావు? కానీ ఇక్కడ 3 విషయాలు ఈ రోజు మనకి తెలియపరుస్తున్నాడు దేవుడు. ఒకటి, ఈ విశ్రాంతి దినాన్న, ఆదివారం దినాన్నంట వ్యాపారం చేసుకుంటారంటే ఒకటి. ఇంకోటి దేవుడు చెప్తున్నాడు, మనోహరం అంటే ఏంటి? ఎంజాయ్మెంట్. చాలా మంది ఫంక్షన్ అంటే పారిపోతారు. ఇది మనోహరమైన. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడి సన్నిధి నాకు ప్రతిష్టమైన దినము, మనోహరమైనది, ఘనమైనది. నువ్వెక్కడికి వెళ్తావు? ఏదైనా వచ్చిందని పరిగెత్తుకుంటే పారిపోతావు. 3 విషయాల గురించి చెప్తున్నాడు. ఒకటి, వ్యాపారం చేయకయ్యో, అది నా పరిశుద్ధమైనది, ప్రతిష్టమైన దినమని నీకు తెలుసు కదా. ఇది దేవుడు మాట్లాడుతున్న మాటలు, నేను చెప్పేవి కాదు. చాలా వివరంగా చదువుతున్నాను. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుంటుని ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనంగా ఆచరించకపోతే లోక వార్తలు చెప్పుకొని ఉండిని ఎడల. చూసారా ఎన్ని వార్తలు వస్తున్నాయా? లోక వార్తలు కావాలి. అంటే లోక వార్తలు అంటే ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ప్రియ సంగమా, 3 విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, ఆలోచన చేద్దాం. ఈ యొక్క మాట మనం చదువుకుంటుంటే ఒక్కొక్క మాట, మొదటిగా చదివినటువంటి మాట మనకి సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. కానీ దేవుడు ఈ సమయంలో నువ్వు ఆరోగ్యంగా కూర్చున్నావంటే, దేవుడు నీకు శక్తిని ఇచ్చాడంటే, దేవుడు నీకు 2 పూటల ఆహారం ఇస్తున్నాడంటే, ఈ 6 దినాలు నిన్ను కాపాడాడంటే దేవుడు, మరి 7వ దినాన్ని ఏం చేస్తాం? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవుని సన్నిధానంలో ప్రార్థించావా? ప్రభా, 6 దినాలను కాపాడుకుని 7వ దినాన్ని నీ సన్నిధానంలో కనబడాలయ్యా, దేవా నాకు సహాయం చేయి. ఎప్పుడైనా ప్రార్థించావా? ఒకవేళ నీకు కుదిరితే, నిజంగా నీకు కుదిరితే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తెలుసా? లోక వార్తలు వినడానికంటే, లోకానికి సంబంధించిన విషయాల గురించి ఆ రోజు నువ్వు మందిరానికి రావు. ఇంకోటి, నీ సొంత పనులు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోతావు. ఇంకోటి ఎంజాయ్మెంట్. చూసా, 3 విషయాలు మాట్లాడుతున్నాడు. ఒక మానవ చేయవలసిన 3 విషయాలు కూడా దేవుని తప్పి తిరిగి మందిరాన్ని విడిచి, దేవుని సన్నిధి విడిచి 3 విషయాలను నువ్వు తప్పిపోతున్నావు. సంపాదన నిజమే. దేవుడు నిన్ను ఒక్కసారి నువ్వు తేల్చి ఆలోచన చేయి, జ్ఞాపకం చేసుకో. 6 దినాలు నిన్ను ఎలా కాపాడుతున్నాడు దేవుడు. రాత్రి నువ్వు నిద్రించేవంటే ఉదయం లేవాలి కదా. నువ్వు తిన్న ఆహారము నీకు డైజెషన్ అవ్వాలి కదా. నడవడానికి నీకు 2 కాళ్ళు బలాన్ని ఇవ్వాలి కదా. నువ్వు చేసుకోవడానికి 2 చేతులు పడి, చేతులకి బలాన్ని ఇవ్వాలి కదా. ఒక్కొక్కటి ఆలోచన చేస్తుంటే ఇవన్నీ దేవుడు నేను అడుగుతున్నాడు. ఎన్ని ఇచ్చాను కదా, నువ్వు 7వ దినాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలని యొక్క ఉద్దేశం? అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు ఊరుకుని ఎడల విశ్రాంతి దినము మనోహరం అనేది నీకు తెలుసు. కానీ లోకానికి సంబంధించిన మనోహరం ఎత్తుకుంటూ వెళ్తున్నావు. లోకానికి సంబంధించిన మనోహరం అంటే ఎంజాయ్మెంట్ చేయడానికి దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నావు. ఇంకా నీ పని, నీ వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావు దేవుని విడిచిపెట్టి.
విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఇంకా చెప్పండి, లోక వార్తలు వినాలి, ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కసారి తేరు చూసి మనం వెనక్కి వెళ్తే, ఒకప్పుడు నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి? విశ్రాంతి దినం నీకు జ్ఞాపకం రావడం లేదా? అయ్యో 7వ దినాన్ని దేవుని సన్నిధానంలో కనబడాలే అని ఆశ లేదా నీకు? సంగమా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు నిజమే మనందరి కొరకు అన్ని ఇచ్చేశాడు కదా, సమస్తం ఇచ్చాడు కదా. కానీ ఒక్క దినం దేవుని కొరకు నువ్వు ఇవ్వలేవా? ఒక్క దినం కూడా నువ్వు ఇవ్వలేవా? దేవునికి ఒక దినం కూడా ఇవ్వలేవా? ఆలోచించేద్దాం ప్రియ సంగమా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చివరి మాట అంటున్నాడు, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల. విశ్రాంతి దినం ఏ విషయాలు మాట్లాడకూడదు, ఇంకా లోకానికి సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ దినము దేవునికి సంబంధించినది. లోకానికి సంబంధించిన ఏమి కూడా నువ్వు పట్టించుకోకూడదు. ఇది దేవుని సమయం, ఇది దేవుని దినము. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నిజంగా నువ్వు వస్తావో, అప్పుడు దేవుని యందు నువ్వు నిజముగా ఆనందించేదవు. తర్వాత మాట, నీవు యెహోవా యందు ఆనందించేదవు, దేశం యొక్క ఉన్నత స్థానం మీద నిన్ను ఎక్కించేదవు. చూసారా, దేవుని సన్నిధికి వస్తే ఎన్ని వేలు చేస్తాడు దేవుడు. దేవుని సన్నిధికి వస్తే ఎన్ని ఉపకారాలు చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ప్రియ సంగమా, అందుకే ఉన్నతమైన స్థలం మీద నిన్ను ఎక్కించేదను. అప్పుడు ఏం చెప్తావు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. దేవా, నిజమైన తండ్రి నాయన, నిజమైన ఆయన, నీకు విడిచి నేను దూరంగా పరిగెడుతున్నాను, నీ సన్నిధి విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను. అందుకే ప్రభు ప్రత్యేకించి అడుగుతున్నాడు. ప్రియ సంగమా, విశ్రాంతి దినాన్ని నాకు నువ్వు ఇస్తావా? వస్తావా? వింటావా? అనుసరిస్తావా? జీవిస్తావా? అందుకే అంటున్నాను, ఈ వారం అంతా కాపాడు. మరి నెక్స్ట్ వారం కాపాడాలంటే నేను దేవుని సన్నిధి నీకు వద్దా? వచ్చే వారు నేను కాపాడాలంటే దేవుని యొక్క సహాయం నీకు వద్దా? అందుకే మనం ఆలోచన కలిగి ఉందాం. ఇక్కడ 3 విషయాలే చెప్పేస్తున్నాడు ఈ యొక్క యెషయా గ్రంథంలోని. విశ్రాంతి దినాన్ని నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు అంటున్నాడు. కానీ ఈ విషయాల్లో అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం, ఏదైనా సరే కొన్ని పరిస్థితుల్లో తప్పదనుకోండి. కానీ అదే మనం ఆశ్రయం తీసుకొని దేవునికి దూరం అయిపోయామంటే కష్టమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ విశ్రాంతి దినాన్న మనము అది దేవుని దినమని మనం గ్రహించి ఆ సమయం ఎవరికి చేయాలని? దేవునికి ఇచ్చేయాలి. ఆ సమయం దేవునికి ఇచ్చేయాలి. కానీ ఆ సమయంలో నువ్వెవరికి ఇస్తున్నావో సమయం గుర్తుపెట్టుకో. ఆ దినాన, ఆ సమయాన నువ్వు ఎవరికి ఇస్తున్నావో ఆ స్థానం, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు. కానీ దేవుడు నా దగ్గరికి రమ్మంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు మాట్లాడడానికి? దేవుడి మాటలు నీకు వద్దా? దేవుడి మాటలు వినడానికి నీకు ఇష్టం లేదా? ఇష్టపడడం లేదా? అందుకే ఒక మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. మనం తినే ఆహారం కాదు. వాక్యం విని కొద్ది, దేవుని మాటలు విని కొద్ది, దేవుడికి ఏమి ఇస్తాడు? నీకు స్వస్థతలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, అదే నాకు నెమ్మదినిచ్చి ఉన్నది. ఎన్ని మాటలు ఉన్నాయి, అదేం మాటలు. ఎవరు చెప్తారు నీకు నెమ్మది కలిగిన మాటలు? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు?
ఓదార్పు కలిగిన మాటలు ఎవరు చెప్తారు? ధైర్యం గల మాటలు ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాలి. దేవుడే చెప్పాలి. అందుకే వాక్యము సెలవిస్తుంది, నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఎన్ని మాట చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు రండి రండి? ఎందుకు చెప్తున్నాడు రండి రండి అని? నేను కాపాడాలనే కదా, నీకు క్షేమం ఇవ్వాలని కదా, నీకు మంచి స్థితిని ఇవ్వాలని కదా, లోకం వైపు వెళ్ళకూడదనే కదా దేవుడు రమ్మంటున్నాడు. ఏ సంగమా, మనం ఖచ్చితంగా మాట్లాడితే వాక్యం ఉన్నది చెప్తే 10 మంది ఉంటారు. ఏంటి? వాక్యము ఉన్నది చెబితేనే 10 మంది ఉంటారంట. ఎన్నో విషయాలు చెప్తే అనేక సంఘాల్లోని ఉండొచ్చు, చాలా మంది లక్షల్లో ఉండొచ్చు. కానీ కరెక్ట్గా నువ్వు వాక్యాన్ని అత్తుకుంటే సంఘంలో నిలబడతావు. హల్లెలూయా. ఏ సంఘమా, ఈరోజు మనకి 3 విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనము 6 దినాలు దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే, 6 దినాలు తన కంటి రెప్ప కింద నేను కాపాడుతున్నాడంటే, ఆయన చల్లని నీడలో నేను కాపాడుతున్నాడంటే నీకు నిజంగా కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞతలు. మీరు అనుకోవచ్చు, ఈ దేశంలో చాలా మంది బ్రతుకుతున్నారు కదా, వారి జీవితాలు వేరు, మన జీవితాలు వేరు. వారి బ్రతుకులు వేరు, మన బ్రతుకులు వేరు. మనకంటూ ఒక సహవాసం కలిగి ఉన్నాం, ఒక గురి కలిగి ఉన్నాం. మనం మన యొక్క ప్రయాస, మన యొక్క ఆశ మనందరికీ ఏదో తెలుసా, పరలోక రాజ్యం చేరాలని. కనుక మనకి కట్టుబాట్లు ఉంటాయి, మనకి విధులు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. ఎందుకంటే మనకి శాశ్వతమైన రాజ్యం మనకు కావాలి, నిత్య రాజ్యం మనకు కావాలి, నిత్యం మనం జీవించే రాజ్యం మనకు కావాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిష్ఠ దినమే, దేవుడి మనోహరమైన దినం ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆ దినాన్ని నువ్వు పాడు చేస్తే, ఆ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆ దినాన్ని నువ్వు దేవునికి వేరే నుండి బ్రతకాలనుకుంటే కష్టం. అందుకే మొదటిగా చెప్పాను, 6 దినాలు నేను కాపాడిన దేవుడు 7వ దినాన్ని నువ్వు చూడగలవా? చూస్తావా? నువ్వు ఏం జరుగుతుందో నీకు తెలిసిన తర్వాత 7వ దినం లేకపోతే మన జీవితంలో ఆ దినం లేకపోతే నువ్వు లెక్కించుకోగలవా? దినాలు నువ్వు ఆలోచన చేయగలవా? ఏం చేద్దాం? ప్రభుకి ఏం చెప్తాం? ఆయన ప్రశ్నకి జవాబు ఏం చెప్తాం? మనం చెప్తావా? జవాబు చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రభు నిజమే తండ్రి, 6 దినాలు నన్ను కాపాడు తండ్రి, 7 దినాలు ఖచ్చితంగా ఏ విధమైన సరే నేను ఏ విధంగా సరే నీ సన్నిధానంలో కనబడతానయ్యా. చెప్తావా? ఆయన ప్రశ్నకి జవాబు ఈ దినాలు చెప్తావా? నిజమే తండ్రి, 6 దినాలు ఎంత చక్కగా నన్ను కాపాడుతున్నావయ్యా, నాకు ఊపిరి ఇచ్చిన వాడు నీవే, నాకు సమస్తం ఇచ్చిన వాడు నీవే, సమకూర్చిన ఆయన అన్ని ఇచ్చిన వాడు నీవే తండ్రి, నన్ను క్షమించిన ఆయన. 7వ దినాన్ని కనిపిస్తాను. ఇది నీ జీవితంలో ఒక గురిగా పెట్టుకుంటే అప్పుడు చెప్పు నీ జీవితం ఎలా ఉంటుందో. దేవుడే ఖచ్చితంగా చెప్తున్నాడు. యెహోవా యందు ఆనందించేది ఎప్పుడు తెలుసా? దేవుడు అంటే ఉన్నతమైన శిఖరాలపై నేను ఎక్కిస్తాడంట. అంటే నీ జీవితం మార్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు లోకం వెళ్ళిపోయి నా జీవితం మారిపోతుంది అనుకుంటున్నావు, కానీ అది ఉండదు. అది పర్మనెంట్ కాదు. కానీ దేవుడు ఇచ్చింది ఉన్నతమైన శిఖరాలపై నేను నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా నీ జీవితము? అప్పుడు చెప్తావు, నేను యెహోవా యందు ఇప్పుడు ఆనందించుచున్నాను, సంతోషించుతున్నాను. ఇప్పుడు చెప్తావు, అది నిజమైన సంతోషం, ఆనందం నీకు ఉంటుంది. కనుక మనము దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యం కలిగి ఉంటే నువ్వు ఎలా ఆనందించగలవు? ఎలా సంతోషించగలవు నువ్వు? అందుకే ప్రియ సంగమా, ఒక్కటి మనం ఆలోచించాలి. దేవుడు మన దినాలు లెక్క పెడుతున్నాడు. మనం లెక్క పెట్టుకోవచ్చు, మనకి ఇంకా జీవితం ఉందిలే నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక్కొక్క దినం లెక్క పెడుతున్నాడు. 7వ దినాన్ని నువ్వు ఎన్ని మార్లు వచ్చావు?
నేను చెప్పిన ఆజ్ఞని ఎవరు పాటించారు, నా విధులు ఎవరు పాటించారు, దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. నీకు గుర్తుకు లేకపోవచ్చు, నువ్వు గుర్తు పెట్టుకోపోవచ్చు, కానీ దేవుడికి అన్ని సమస్తము లెక్కింపే. కనుక మనము ఏం చేయాలంటే దేవుడిచ్చిన 6 దినాలు కృతజ్ఞత కలిగి నువ్వు 7 దినాన్న ఎక్కడ కనిపించాలండి? ఎక్కడ కనిపించాలండి? ఎక్కడ కనిపించాలండి? దేవుడి సన్నిధిలో కనిపించాలి. తప్పకుండా ఖచ్చితంగా కనిపించి తీరవలసిందే. దేవుడు ఆజ్ఞ ఇచ్చింది. ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తే, తృణీకరిస్తే దానికి ఫలితం కూడా నీవే అనుభవించావు. అందుకే దేవుడు ఎంతో ప్రేమతో మనం చేశాడు, ఎంతో ప్రేమతో మనల్ని అన్ని కూడా సమకూర్చాడు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, దేవుడు ఇచ్చిన పనిని బట్టి వందనాలయ్యా. నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా దేవుడి సన్నిధికి వచ్చి? అది నీకు విశ్రాంతి దినం అనుకుంటున్నారా? రెస్ట్ అనుకుంటున్నారా? సండే దేవుడు నిజంగా రెస్ట్ అనుకుంటే ఈ లోకంలో ఎవ్వరు పెట్టినారు, ఒక్కరు కూడా ఉండదు. కనుక ప్రియ సంగమా, విన్నటువంటి వాక్యాన్ని మీరు విన్నారని అనుకుంటున్నాను, మీ హృదయంలో పదిలపరుచున్నారని అనుకుంటున్నాను. కనుక విన్నాం కదా కాదు, కానీ దాన్ని పాటించడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మందిరంలో కనిపిద్దాం, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడి మందిరంలో కనిపిద్దాం. ప్రియ సంగమా, అందుకే ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలా, ఒక్కసారి నేను ఆలోచన చేస్తా. దేవుడు ఖచ్చితంగా దేవుడు మందిరంలో నిన్ను చూడాలనుకుంటున్నాడు. తన ప్రియ విశ్వాసులందరూ, నమ్మకస్తులందరినీ దేవుడు చూడాలనుకుంటున్నాడు. కనుక మనం దేవుని సమయాన్ని ఇచ్చేద్దాం, దేవుడి దినాన్ని ఇచ్చేద్దాం, ఆ సమయం ఇచ్చేద్దాం. దాన్ని వృధా చేయవద్దు, వ్యక్తపరచుకోవద్దు, మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు బాగుపడాలంటే నువ్వు ఖచ్చితంగా మందిరానికి రావాలి. నువ్వు స్థిరపడాలంటే మందిరానికి రావాలి. ఎవరు ఏంటి చెప్పిన వ్యర్థమే. కనుక దేవుని సమయం దేవుడికి ఇచ్చేద్దాం, దేవుడి దినం దేవుడికి ఇచ్చేద్దాం. ఖచ్చితంగా అప్పుడు చూస్తాను, దేవుడు నేను ఒక ఉన్నతమైన శిఖరాలపై ఉంచుతాడు. ప్రభు పరిశుద్ధవాడు దేవించి ఆశీర్వదించుకుంటాను. పరిశుద్ధురానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది నాన్న ప్రత్యేకించి మీకు నిండు వందనాలు, కృతజ్ఞత, ఆశీర్వాదం చెల్లించుకుంటున్నాను. నాన్న 6 దినాల నుంచి తరువాత నీ సన్నిధానంలో ఉండాలని మాకు గొప్ప మాటలు తెలియపరిచారయ్యా. అయ్యా, మేము నాయన జ్ఞానం కలిగి అయ్యా నీ సన్నిధానం ఉండే భాగ్యం దయచేయండి. అయ్యా, నీ సన్నిధానం నుండి మీ మేలు పొందుకునే కృపను కూడా మాకు దయచేయండి. చేరువుని బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసునామమును బట్టి ప్రార్థించుకుంటున్నాను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించు.